స్టిల్ నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఇలాగే 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం, అప్పులు తీసుకొస్తాం, చేస్తాం అంటే ఆ డబ్బులన్నీ కృష్ణానదిలో పోయినట్టే, మాకు కొత్త ఆలోచనలు వస్తాయి మీరు ఇలాగే చేస్తే. నిజానికి కొత్త ఆలోచనలు కాదు, ఆల్రెడీ వీళ్ళు చేసిన ఆలోచనలే. సో దీన్ని వదిలేసి ఎందుకు టీడీపీ నేతలు నిన్నటి నుంచి యూటర్న్ తీసుకున్నారు, వాళ్ళ చేసిన తప్పుని గ్రహించారు. ఇప్పుడు కూడా ఏదో ఒక ఛానల్లో చూసా, తప్పు అయిపోయింది క్షమించండి అంటున్న జగన్ నాయకులని, జగన్ పార్టీ నాయకులని. ఇంకో పిల్లోడు ఎవరో పెట్టారు, ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంది సజ్జల నరేషన్ అని. సో పటాభి గారు ఏంటి అసలు మీకు, మీ పార్టీకి కానీ మీకు కానీ సజ్జల చెప్పింది ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, బాల్కోటే గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు అది సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీకి చెందినటువంటి ఏ పార్టీ నాయకుడైనా కానీ వాళ్ళేదో అమరావతికి అనుకూలంగా మారిపోయారు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని వారు సమర్థిస్తారనో, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకుంటారనో మేమెవరం కల్లో కూడా మేమే ఊహించుకోవట్లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు పడినటువంటి సందర్భంలో కూడా ఎంత విషం గక్కారో అమరావతి రాజధాని పైన, అదొక మళ్ళీ ఒక ముంపు ప్రాంతం అని, అది అసలు ఎందుకు పనికిరాని ప్రాంతం అని రకరకాలుగా వాళ్ళ దిక్కుమాలిన ఛానల్లో పత్రికలో ఏ రకంగా వార్తలు రాశారో, ఎంత విషం గక్కారో. అదే ఎప్పుడో సంవత్సరం క్రితం లేకపోతే కొన్ని నెలల క్రితం కాదు వికే గారు, కొన్ని రోజుల క్రితం విజయవాడలో భారీ వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా బాగా భారీ వర్షాలకి గురైనటువంటి సందర్భంలో. కాబట్టి వాళ్ళు రాత్రికి రాత్రి ఏదో అనుకూలంగా మారిపోతారు, అమరావతిని ఆశీర్వదిస్తారు, ఈ ప్రాంతం బాగుపడాలని కోరుకుంటారని మేము ఎలా అనుకుంటాం వికే గారు? అది అసలు జరగనటువంటి పని. అదొక రాక్షస మూక. 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతం నాశనం అయిపోవాలని చెప్పి వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఈ ప్రాంతమే కాదులేండి, అసలు రాష్ట్రం బాగుండటమే వాళ్ళకి ఇష్టం ఉండదు. అసలు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. ఇప్పుడు విశాఖపట్నం మీద వీళ్ళకి ఏమన్నా ప్రేమ ఉందా? రాజధాని పేరు చెప్పి అక్కడ ఎంత కాదండి, అంటే ఇక్కడ పరిశ్రమలు అనే దాని తర్వాత వెళ్దాం. కానీ ఇక్కడ మీరు అంటున్నారు ఎలా అనుకుంటాము, నిన్నగాక మొన్న 2 రోజులు వర్షాలు పడితే అంత చెలరేగిపోయిన మోక అది ఇది అంటున్నారు కదా. మరి నిన్నటి నుంచి మీ నాయకులు, ఫర్ దట్ మ్యాటర్ ఒక 2-3 మంత్రులు కూడా వాళ్ళు ఇప్పుడు మాట మార్చినంత మాత్రాన ఎలా నమ్ముతాం? వాళ్ళు ఎక్కడ మాట మార్చారు, అసలు ఎందుకు ఆ ట్రాప్లో ఎందుకు పడుతున్నారు అనేది ఇష్యూ. ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఎవ్వరూ కూడా వాళ్ళని అసలు పార్టీ పరంగా మేమే కాదు ప్రజలు కూడా నమ్మరు. ఇవాళ ఏదో ఇప్పుడు ఆ రోజున ఆ కాన్క్లేవ్లో కూడా మీరు అన్నట్టు ఇటు అటు అడి తిప్పి ఇడి తిప్పి అడి తిప్పి ఇడి తిప్పి ఏదో అర్థమయ్యి అవన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా చాలా అయోమయంగా మాట్లాడాడు. కాబట్టి దానిలో నుంచి ఏదో క్లారిటీ వచ్చేసింది, ఏదో మారిపోయింది, వాళ్ళ స్టాండ్ మార్చేసుకున్నారు అని అంత భ్రమలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే మేము లేవు. అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా కానీ ఏదైనా కానీ ఇది ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందకూడదని కోరుకునేటటువంటి రాక్షస మొగ్గానే మేము చూస్తాం. రైట్, ఒక్క నిమిషం. రెండోది ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు నమస్తే అండి. ఓకే, నమస్కారం. తులసిరెడ్డి గారు, అసలు కాలుకేస్తే ఏలికేసి, ఏలికేస్తే కాలుకేసి, డొంక తిరుగుడుగా చెప్పి ఏది స్ట్రైట్గా చెప్పకుండా మధ్యలో మాత్రం ఏదో అంతరంగం బయటపడ్డట్టుగా చాలా క్లియర్గా చెప్పాడు కదా, డీలిమిటేషన్ ఏదో రూపంలో చేసి తీరుతాం.